గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గ్రేటర్ హైదరాబాద్లోని అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం నెల రోజుల క్రితం ఏర్పాటు చేసిన హైడ్రా దూకుడుగా సాగుతోంది. ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. 30 రోజుల వ్యవధిలో 158 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి 43.94 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. వీఐపీలతో పాటు బడా రియల్టర్లకు చెందిన నిర్మాణాలు కూల్చివేతల జాబితాలో ఉన్నాయి. రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్లో ఉన్న జలవనరులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో మొత్తం 43.94 ఎకరాలు పరిరక్షించింది. వీటిలో ఎన్ కన్వెన్షన్ ఆక్రమించిన తమ్మిడికుంటతో పాటు ఇతర చెరువులు, ప్రభుత్వ భూములు, పార్కులు ఉన్నాయి. తొలుత జీహెచ్ఎంసీ ఆధీనంలోని డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈవీడీఎం ఈ కూల్చివేతలు ప్రారంభించింది. ఈ విభాగం డైరెక్టర్గా వచ్చిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ నేతృత్వంలోని బృందం ఈ ఏడాది జూన్ 27న ఫిల్మ్ నగర్ కోఆపరేటివ్ సొసైటీలో తొలి ఆపరేషన్ చేపట్టింది. నార్నే గోకుల్ ఆక్రమించిన లోటస్ పాండ్లోని 0.16 ఎకరాలకు విముక్తి కల్పించడం తొలి ఆపరేషన్గా రికార్డుల్లోకి ఎక్కింది. ఆపై జూలై 1, 4, 5, 14 తేదీల్లో మన్సూరాబాద్, ఎమ్మెల్యేస్ కాలనీ, మిథిలానగర్, బీజీఆర్ నగరాలపై పంజా విసిరింది. ఆ 4 చోట్ల ఉన్న 7 నిర్మాణాలను కూల్చివేసింది. అప్పటి వరకు ఆపరేషన్లు జీహెచ్ఎంసీ వరకే పరిమితమయ్యాయి. తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు వరకు పరిధిని విస్తరించడమే కాకుండా హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గత నెల 19న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మరుసటి రోజే హైడ్రా కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన రంగనాథ్ దూకుడు పెంచారు. గత నెల 21న మహదేవ్పురంలో పార్కు స్థలంలోని ఆక్రమణల తొలగింపుతో హైడ్రా ఆపరేషన్లు మొదలయ్యాయి. ఇలా శనివారం వరకు 18 చోట్ల ఉన్న 158 అక్రమ నిర్మాణాలను తొలగించింది. మొత్తం 43.94 ఎకరాల మేర ప్రభుత్వ భూములను, చెరువులను పరిరక్షించింది. వీటిలో పలువురు వీఐపీలతో పాటు బడా రియల్టర్లకు చెందినవి ఉన్నాయి. హైడ్రా ఏర్పాట్ అయి నెల రోజులు దాటినా ఇప్పటి వరకు దానికి అదనంగా ఒక్క పోస్టును కానీ సిబ్బందిని కానీ కేటాయించలేదు. దీంతో ఇప్పటి వరకు కేవలం ఈవీడీఎం, జీహెచ్ఎంసీలోని టౌన్ ప్లానింగ్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసుల సహకారంతోనే కార్యకలాపాలు సాగిస్తోంది. దీనికోసం ప్రతిపాదించిన అదనపు సిబ్బందితో పాటు ప్రత్యేక పోలీస్ స్టేషన్లను కేటాయిస్తే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. హైడ్రా షాక్ తగిలిన వారిలో సినీ నటుడు అక్కినే నాగార్జునతో పాటు ప్రో కబడ్డీ యజమాని అనుపమ, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావు, మంతని బీజేపీ నేత సునీల్ రెడ్డి, బహదూర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మహమ్మద్ మీర్జా, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చింతల్కు చెందిన బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరాజు, కాంగ్రెస్ నేత పల్లం రాజు సంబంధికులు ఉన్నారు. ఇక హైడ్రా కూల్చివేతల్లో కీలకమైనవిగా మహదేవ్పురం పార్క్ స్థలంలోని నిర్మాణం, భూదేవి హిల్స్ చెరువులను ఆక్రమించి చేపట్టిన 5 నిర్మాణాలు ఉన్నాయి. అలాగే గాజుల్ రామారంలోని చింతల్ చెరువులో ఉన్న 54 నిర్మాణాలు, నందగిరి హిల్స్ పార్కులో 16 నిర్మాణాలు, రాజేంద్ర నగర్లో బూమ్రాక్ దౌలా లేక్లోని 45 నిర్మాణాలు, ఖానాపూర్, చిల్కూరులోని గండిపేట చెరువులో ఉన్న 24 నిర్మాణాలు, తమ్మిడికుంట చెరువులోని ఎన్ కన్వెన్షన్ తో పాటు ఇతర నిర్మాణాలు ఉన్నాయి. ఇక ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేయడంపై మరో ట్వీట్ చేశారు అక్కినే నాగార్జున. ఎన్ కన్వెన్షన్ పై వస్తున్న ఊహాగానాలు, వదంతులు నమ్మొద్దని ఆయన కోరారు. ఎన్ కన్వెన్షన్ పై వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలే అధికంగా ఉన్నాయని, కన్వెన్షన్ పూర్తిగా పట్టా భూములను నిర్మించామని, అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని, ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించలేదని ట్వీట్లో స్పష్టం చేశారు నాగార్జున. తమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని స్పెషల్ కోర్టు తీర్పిచ్చిందని ఆయన పేర్కొన్నారు.